నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ఈ వీడియోలో 2 కేజీ లడ్డు తయారీ విధానం తెలుసుకుందాం. లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు: 2 కేజీ పచ్చిశనగపప్పును ఎండలో ఆరబెట్టి మిల్లులో పిండి ఆడించాలి, 2 కేజీ చక్కెర, జీడిపప్పు 100 గ్రాములు, ఎండు ద్రాక్ష 50 గ్రాములు, నెయ్యి, పచ్చకర్పూరం. శనగపిండిని జల్లించుకున్న తర్వాత ఇది కేజీ డబ్బాతో నేను 2 డబ్బాల శనగపిండిని తీసుకుంటున్నాను. దీనిలో కొంచెంగా నీరు పోసుకుంటూ దోసపిండి బ్యాటర్లో కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలి. స్టవ్ మీద బాండలు పెట్టుకొని నూనె వేడెక్కిందా లేదా చూసుకొని పూసని పోసుకోవాలి. ఈ పూస మరీ వేగకూడదు, పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒత్తినప్పుడు పూసలో నుంచి గాలి రావాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని పూస పోసుకోవాలి. ఇదే నూనెలో తీసుకున్న జీడిపప్పు, ద్రాక్షని బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం దేంతో అయితే పిండి కొలుచుకున్నామో అదే డబ్బాతో 2 డబ్బాలు చక్కెర వేసుకొని చక్కెర మునిగేదాకా నీరు పోసుకొని పాకం పట్టుకోవాలి. ఈ పాకం చేత్తో తీసినప్పుడు తీగలాగా సాగాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పూసని ఈ పాకంలో వేసి తిప్పుకుంటూ మొత్తం పూసని వేసుకోవాలి. ఇందులో వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి, ఇంకా పచ్చకర్పూరము, యాలకుల పొడి వేసి బాగా తిప్పుకోవాలి. ఈ పూస మెత్తబడేదాకా తెడ్డుతో బాగా దంచుకోవాలి. పూస మెత్తబడిన తర్వాత కొద్దిగా తీసుకొని లడ్డూలు ఒత్తుకోవాలి. వీటిని ఫ్యాన్ కింద 1 గంట సేపు ఆరనివ్వాలి. ఈ లడ్డూలు 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.